హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఎన్ వేణుగోపాల్ విరచిత ఈ అంశం. నేటి సమాజంలో వ్యక్తి మరణం కాదిది, సమాజ మరణం. మనం పరిశీలిస్తే పరాయీకరణ వల్లనే సమాజ మరణం. ఈ వారం దినపత్రికల్లో ఒక వార్త చదివి మనస్సు వికలమైపోయింది. 4-5 రోజులు గడిచినా ఇంకా ఆ దృశ్యమే మనస్సు మీద కదలాడి కంట తడిపెట్టిస్తున్నది. ఒక తల్లి చెరో పక్కన ఆమె చేతులు పట్టుకొని 2 ముక్కుపచ్చలారని బిడ్డలు చాలా మామూలుగా రైల్వే ప్లాట్ఫామ్ మీద నడుస్తూ ఉన్నటువంటి దృశ్యం అది. ఆ సీసీటీవీ దృశ్యం అత్యంత సహజమైనది, సాధారణమైనది, తల్లి బిడ్డల అనుబంధాన్ని తెలిపేది. కానీ ఆ చిత్రంలో ఉన్న వ్యక్తులకు తర్వాత కొద్ది గంటల్లోనే ఏమైందో లేదా వాళ్లే స్వయంగా ఏం చేశారో తెలిస్తే మన సమాజం ఎంత ఒంటరిగా, ఎంత అమానుషంగా, ఎంత బీభత్సంగా మారిపోతున్నదో తెలియజెబుతుంది. ఆ సీసీటీవీ సాధారణ చిత్రం తర్వాత 2 గంటల లోపలే ఆ తల్లి, 2 బిడ్డలు అర్ధరాత్రి రైలు పట్టాల వెంట 2-3 కిలోమీటర్లు నడిచి ఎదురుగా వస్తున్న గూడ్స్ రైలుకు అడ్డంగా అంతే ప్రేమగా ఒకరినొకరు కావలించుకొని నిలబడ్డారు. ఆ తల్లి పిల్లలిద్దరినీ గుండెలకు హత్తుకొని తాను బలవన్మరణం పాలైంది. పిల్లలను బలి చేసింది. ముగ్గురు ఉద్దేశపూర్వకంగా తమ ప్రాణాలు తామే తీసుకున్నారు. లేదా తల్లి ఉద్దేశాన్ని పిల్లలిద్దరూ ఆమోదించారు. ఈ విషాద వార్త చదివి కంట తడిపెట్టని వాళ్ళు ఉండరు. ఆ మనుషులు పరిచయం లేకపోవచ్చు, పత్రికా వార్తగానే తెలిసి ఉండవచ్చు. కానీ మనుషులు, ఏ మనిషి మరణమైనా విచారకరమే. అసహజ మరణం మరింత విచారకరం. స్వయంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న తల్లి విజయారెడ్డి, ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం చదువుతున్న కూతురు చేతన, మొదటి సంవత్సరం చదువుతున్న కొడుకు విశాల్, దుబాయ్లో ఉద్యోగం చేస్తున్న తండ్రి. ప్రాణం తీసుకోవడానికి పురికొల్పేంత ఆర్థిక సమస్యలు లేవనే ప్రాథమిక ఆధారాలు చెబుతున్నాయి. తల్లి పిల్లలు కూడా క్రమబద్ధమైన ఉద్యోగాల్లో, చదువుల్లో ఉన్నారు. కనుక ప్రాణాలు తీసుకునేంత భారీ శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు కూడా లేవు అనే అనుకోవాలి. ఒక పల్లెటూరు నుంచి వచ్చి ఇంజనీరింగ్ చదువుకొని సాఫ్ట్వేర్ కంపెనీలో టీమ్ హెడ్గా పనిచేస్తున్నదంటే ఆ యువతి జీవితంలో ఎంతోమంది కోరుకునేవి సాధించాననే సంతృప్తిలో కూడా ఉండి ఉండవచ్చు. పిల్లలు రెసిడెన్షియల్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ చదువుతున్నారంటే రేపో మాపో మెడిసినో ఇంజనీరింగో చదివి ఉండేవాళ్ళే. కారు పార్కింగ్ స్లిప్ మీద నా చావుకు ఎవరూ కారణం కాదు, జీవితం భారంగా ఉంది, ఇష్టం లేని జీవితం గడపాలని లేదు, పిల్లలను వదిలి వెళ్ళలేక నాతో పాటే తీసుకెళ్తున్నా అని రాసిందని తెలుస్తున్నది. తల్లి వైపు నుంచి చూస్తే తనకు దుర్భరంగా కనిపిస్తున్న ఈ ప్రపంచంలో
తాను వెళ్ళిపోయాక తన పిల్లల బతుకు ఏమైపోతుందో కనుక వాళ్లను తీసుకుపోవటమే తార్కికం అనిపించి ఉండవచ్చు. పిల్లలకు తల్లి మీద అపారమైన ప్రేమ అని తెలుస్తున్నది. అయినా తల్లి ఎంత నచ్చ చెప్పినా స్వయంగా ప్రాణాలు తీసుకోవటానికి ఎందుకు ఎలా ఒప్పుకున్నారన్నది ప్రశ్నే. సాయంత్రం కారులో పిల్లల హాస్టళ్లకు వెళ్ళి వారిని తీసుకొని అర్ధరాత్రికి కొద్ది ముందు చెర్లపల్లి రైల్వే స్టేషన్ చేరి 1 గంట సమయంలో రైలు కింద పడ్డారంటే ఆత్మహత్యకు కనీసం 6 గంటల తయారీ జరిగింది. ఆ తయారీలో తల్లి ప్రతిపాదనను పిల్లలు ఎలా అంగీకరించారు, ఏమి చర్చలు నడిచాయి. చివరికి రైలు తమ మీదికి దూసుకు వస్తున్నప్పుడు ఆ ముగ్గురిలో ఒక్కరిలోనైనా ఏదో ఒక జీవన లాలస మొలకెత్తలేదా? ఆత్మహత్య అనేది అన్ని సందర్భాలలోనూ పిరికితనమే కానక్కర్లేదు. తనను తాను చేతులారా తుడిచేసుకోవడానికి బతకడానికన్నా ఎక్కువ ధైర్యం కావాలి. క్షణికావేశంలో చేసుకునే ఆత్మహత్యలకు అంత ధైర్యం అవసరం లేకపోవచ్చు. అది ఒక పలాయన చర్య కావచ్చు. కానీ ఉద్దేశపూర్వకంగా సుదీర్ఘంగా ఆలోచించి పద్ధతి ప్రకారం అన్నీ సమకూర్చుకొని ఆత్మహత్య చేసుకోవడంలో ఎంతో కొంత తార్కికత, ధైర్యం ఉంటాయి. ఈ బతుకు కన్నా బతుకలేకపోవటం మిన్న అనే ఒక తర్కం ఉంటుంది. మరణానంతరం ఏమీ మిగలదనే ఎరుక, లేదా తన మరణంతో ఎవరినో సాధించవచ్చునని, కక్ష తీర్చుకోవచ్చునని వాదన ఉంటుంది. ఒక నవవధువు ఆత్మహత్యను విశ్లేషిస్తూ అది ఆమె మానసిక వైఫల్యం కన్నా ఎక్కువగా సమాజ స్థితి మీద, వివాహ వ్యవస్థ మీద నిరసన అని విశ్లేషిస్తూ మావో తన 26వ ఏట కొన్ని వ్యాసాలు రాశాడు. అది ఫలితం సాధించని, కనీసం తమకేమీ ఫలితం ఇవ్వని నిరసన కూడా కావచ్చు. కానీ అర్థం చేసుకొని నేర్చుకోదలుచుకుంటే సమాజానికి పాఠం చెప్పే నిరసన అవుతుంది. అసలు ఏ అసహజ మరణమైనా సమాజ అనారోగ్యానికి చిహ్నం. ఆత్మహత్యలను, అసహజ మరణాలను వ్యక్తుల పరంగా చూసి వారికి పలాయనవాదాన్నో, అధైర్యాన్నో, ఆత్మవిశ్వాసపు లేమినో అంటగట్టి సానుభూతి వలకపోసే బదులు అసలు ఈ అసహజ మరణాలు, ఆత్మహత్యలు ఏ కారణాల వల్ల జరుగుతున్నాయి, ఆ వ్యక్తి మానసిక దౌర్బల్యం పాత్ర ఎంత, చుట్టూ ఉన్నవారి ఒత్తిడి, నిరాదరణ, నిర్లక్ష్యం, దుర్మార్గం వాటి పాత్ర ఎంత, మొత్తంగా సమాజం చేరి ఉన్న స్థితి కారణం ఎంత అని ఒక లోతైన విచికిత్స జరగకపోతే ఆత్మహత్యలు ఇంకా 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 జరుగుతూనే ఉంటాయి. మనం ఆనాటికి అయ్యో అయ్యో అని మర్నాటికి మళ్ళీ అయ్యో అయ్యో అనడానికి సిద్ధం కావలసి వస్తుంది. ఏ మనిషికైనా తన ప్రాణం తీసుకోవాలనే ఆలోచన రావటం చాలా తీవ్రమైన విషయం. ఇంత విలువైన జీవితాన్ని ఎవరైనా ఎందుకు పోగొట్టుకోవాలనుకుంటారు? పండు వృద్ధులు కూడా జీవనకాంక్షను ప్రదర్శిస్తున్నారే. యవ్వనంలో, మధ్య వయసులో ఉన్నవారే ఎందుకు ఎక్కువగా ఆత్మహత్య ఆలోచన చేస్తున్నారు? ఒక ఆత్మహత్య జరగగానే వారికి ఆర్థిక సమస్యలు ఉన్నాయా, కుటుంబ సమస్యలు ఉన్నాయా, సన్నిహితులతో ఎడబాటు ఉందా, తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అని ఒక ఆనవాయితీ పరిశోధనా పద్ధతి ఉంది. ఒక రకంగా
ఇది గంతలు కట్టుకున్న దృష్టి. ఆ సమస్యలు ఉన్నంత మాత్రాన ప్రాణాలు తీసుకోవచ్చా? ఆ సమస్యలకు పరిష్కార మార్గాలు లేవా? ప్రయత్నిస్తే పరిష్కారాలు సాధ్యమయ్యేవి కావా? పరిష్కరించటం సమాజ బాధ్యత కాదా? అసలు ఆత్మహత్య ఆలోచన ఏవో సమస్యల ఫలితమే అనే దృష్టి ఎందుకుండాలి? తప్పకుండా సమస్యల పాత్ర ఉంటుంది. కానీ సమస్యల పరిష్కారం అసాధ్యమనే ఆత్మవిశ్వాస లేమి చాలా సందర్భాలలో ఆత్మహత్యకు పురిగొల్పుతుంది. కానీ భౌతిక జీవిత సమస్యలతో పాటు బహుశా వాటికన్నా ఎక్కువగా ఆధునిక జీవిత సంక్లిష్టతలో మనుషులకు మానసిక సమస్యలు పెరుగుతున్నాయి. మనుషులు అంతకంతకు ఎక్కువగా ఒంటరులైపోతున్నారు. చుట్టూ ఎంతమంది ఉన్నప్పటికీ సంతోషంగానే ఆహ్లాదకరమైన జీవితమే గడుపుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ కనిపించని కుంగుబాటు ఒకటి మనుషులను నానాటికి అగాధాలలోకి తోస్తున్న జీవితం మన చుట్టూ ఉన్నది. అటువంటి వ్యక్తులకు ఆర్థిక సమస్యలో, ఆరోగ్య సమస్యలో, జీవన సమస్యలో ఏమీ లేనట్టే అనిపించవచ్చు. కానీ వారి మనస్సులోకి తొంగి చూడగలవారెవరు? చూస్తున్నవారెవరు? వారు ఎంతమందితో కనీసం ఒక్కరితోనైనా మనసు విప్పి మాట్లాడగలిగిన పరిస్థితి ఉందా? తమ కోరికలు, భయాలు, ఆశలు, నిరాశలు, విజయాలు, వైఫల్యాలు ఏ ఒక్కరితోనైనా సంపూర్ణంగా పంచుకొని మనస్సు మీద ఒత్తిడి తుడిచేసుకోగలిగిన స్థితి ఉందా? అలా తుడిచేసుకోవడానికి జీవితం వారికి వ్యవధినిస్తున్నదా? అలా మరొకరి వ్యధ వినడానికి మనలో ఏ ఒక్కరికైనా తీరిక ఉన్నదా? వృత్తిపరమైన సలహా కేంద్రాలు, మానసిక వైద్య నిపుణులు వంటి సాంకేతిక ఏర్పాట్లు ఉండవచ్చు. కానీ మానవ స్పర్శ ఉన్నదా? పొరుగువారి చెంప మీద కన్నీటి చుక్క తుడవడానికి మనకు తీరిక ఉన్నదా? మనకు పూర్తి వివరాలు తెలియనప్పటికీ ప్రస్తుత సందర్భంలోనే చూస్తే విజయారెడ్డికి తల్లి, భర్త, పిల్లలు, సహోద్యోగులు, బంధుమిత్రులు ఎందరో ఉన్నారు. ఆమెలో ఆత్మహత్య ఆలోచనలు, ఆ ధోరణి ఉందని, ఆమె జీవితం భారంగా ఉన్నదని, ఇష్టం లేని జీవితాన్ని గడుపుతున్నదని ఒక్కరైనా గుర్తించారా? ఒక్కరితోనైనా ఆమె పంచుకున్నదా? ఒక్కరైనా ఆమెకు అలా పంచుకునే అవకాశం ఇచ్చారా? ఆత్మహత్య ఆలోచన పూర్తిగా ఆమెదే కావచ్చు. పిల్లలకు ఆ ఆలోచన ఏమీ లేకపోవచ్చు. కానీ ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు తల్లిని ఆ ఆలోచన నుంచి మరల్చలేకపోయారా? ఈ ప్రశ్నలన్నింటికీ ఒక్కటే జవాబు. పక్క మనిషి గురించి ఏమీ తెలియని, ఏమీ పట్టించుకోని స్థితికి మన సమాజం చేరింది అని నిజంగా తీవ్రంగా ఆలోచించవలసిన సమస్య ఇది. ఇది ఒకరి మరణం సమస్య కాదు, మనందరి మానవీయ సంఘ జీవిత మరణ సమస్య, సమాజ మరణం సమస్య. ఒక మనిషి మరణం సమాజ మరణం ఎలా అవుతుంది అని ఎవరికైనా అనిపించవచ్చు. అసలు తిరగేసి చెప్పాలంటే సమాజ మరణమే మనిషి మరణంగా పరిణమిస్తున్నది, ప్రతిఫలిస్తున్నది. మనిషి అంటే సంఘజీవి అనే నిర్వచనం నుంచి మనిషిని ఒంటరిగా, మరింత ఒంటరిగా, సంకుచితంగా, ఇరుకుగా, స్వార్థజీవిగా, పొరుగు మనిషిని పట్టించుకొని మనిషిగా, పొరుగు మనిషిని పట్టించుకోవడాన్ని అసహించుకునే మనిషిగా మార్చిన సామాజిక స్థితి ఒకటి వచ్చింది.
ఒకప్పుడు మనిషి అజాత శత్రువు కావటం ఆదర్శంగా ఉండేది. ఇప్పుడు సకల లోకము శత్రువైన మనిషే సకల లోకాన్ని శత్రువుగా భావించి తనంతట తాను పైకి పాకుతూ పోగలిగే సరీసృపమే మనిషి అనే కొత్త నిర్వచనం వచ్చి చేరింది. అలా శిఖరారోహణ చేసిన మనిషికి మరొక మనిషి తోడు నీడ లేదు. సమాజానికి వ్యక్తికి మధ్య అవిభాజ్య సంబంధాన్ని తెగగొట్టి పోటీ పెట్టి సమాజాన్ని వ్యక్తికి పరాయిగా, ప్రతి వ్యక్తిని మరొక వ్యక్తికి పరాయిగా మారుస్తున్న ఈ సమాజంలో ఇటువంటి ఒంటరితనాలు, అందువల్ల అసహజ మరణాలు తప్పవు. ఇక వయస్సు నిండి కాలధర్మంగా మరణించటం ఉండదు. అనారోగ్యంతో, హత్యతో, ఆత్మహత్యతో, ప్రమాదాలలో జరిగే అసహజ మరణాలే పెరుగుతాయి. పారిశ్రామిక విప్లవం తర్వాత మనిషి ప్రకృతి నుంచి, దైవం నుంచి దూరమై పరాయీకరణకు గురయ్యే స్థితి వచ్చింది అని యూరోపియన్ తాత్వికులు చేసిన ప్రతిపాదనను మార్క్స్ ఇంకా విస్తరించి ఆధునిక పారిశ్రామిక యుగంలో మనిషి 4 స్థాయిల పరాయీకరణకు గురవుతున్నారని సూత్రీకరించాడు. తన రక్తమాంసాలు మొత్తం వ్యక్తిత్వం రంగరించి తయారు చేసిన తన శ్రమ ఫలితమైన ఉత్పత్తి నుంచి శ్రామికులు పరాయి కావటం ఒక స్థాయి. తమ శ్రమ ఏమి ఉత్పత్తి చేస్తున్నదో తెలియని శ్రమ విభజన వల్ల అసలు ఉత్పత్తి ప్రక్రియ నుంచి పరాయి కావటం రెండవ స్థాయి. ఆ శ్రమ విభజన వల్లనే తోటి శ్రామికులెవరో, ఎక్కడ శ్రమ చేస్తున్నారో, ఎందుకోసం శ్రమ చేస్తున్నారో తెలియని తోటి శ్రామికుల నుంచి పరాయీకరణ మూడో స్థాయి. ఈ 3 స్థాయిల పరాయీకరణ వల్ల అసలు తన మానవ స్వభావం నుంచి తానే పరాయి అయిపోవడం, మనిషి కాకుండా పోవటం నాలుగో స్థాయి. ఇది ఇవాళ మన సమాజంలో మన కళ్ళ ముందర అక్షరాలా కనపడుతున్న పరాయీకరణ. జీవితం భారంగా ఉందని, ఇష్టం లేని జీవితం గడుపుతున్నానని ఒక మనిషి అనుకోవడం ఈ పరాయీకరణ ఫలితమే అని అంటూ ఎన్ వేణుగోపాల్ వీరు విరచించి అందజేసిన పరాయీకరణ వల్లనే సమాజ మరణం అనేటువంటి అంశాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారుగా, ఆలోచించండి. ధన్యవాదాలు.